నిధులతో కే సముద్రం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చే దిశగా పెద్దపీట వేస్తూ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. 60 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కళాశాల, 5 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. తన ప్రాంత ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు 132/11 kV సబ్ స్టేషన్లు మంజూరు చేయించి 3 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల ఎదురు చూపులకు తెరదించుతూ అగ్నిమాపక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురాగా 2 కోట్లతో ఫైర్ స్టేషన్ భవన నిర్మాణం కూడా కొనసాగుతోంది. సామాజిక వర్గాల సంక్షేమానికి 60 లక్షల రూపాయలతో షాదీఖానా, 2 కోట్ల రూపాయలతో బంజారా భవన్, 1 కోటి రూపాయలతో అంబేద్కర్ భవన్, 1 కోటి రూపాయలతో మహిళా శక్తి భవన్, 1 కోటి రూపాయలతో హై స్కూల్ కాంపౌండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గెస్ట్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆదర్శ నగర్, వెంకటగిరి, ఎర్రగడ్డ కాలనీ, బ్రహ్మంగారి తండ, నేల బజార్ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు 5 కోట్ల రూపాయలతో కొనసాగుతుండగా బ్రహ్మంగారి దేవాలయ అభివృద్ధి పనులు 150 కోట్ల రూపాయలతో చేపట్టబడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కే సముద్రం సమగ్ర అభివృద్ధికి ఎంపీ వేం నరసింహన్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం. ట్యాంక్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీ బలరాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి సమన్వయంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుండటంతో మరో 6 నెలల్లో కే సముద్రం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూనే తాను పుట్టి పెరిగిన నేల అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి. 252.62 కోట్ల భారీ నిధులతో కే సముద్రం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చే దిశగా రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, సామాజిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సముద్రం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక చొరవ చూపుతున్నారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి. రోడ్డు వైండింగ్, ఆర్ఎండ్బి రోడ్లు, మార్కెట్, బైపాస్ రోడ్డు, ఉప్పరపల్లి, వనసరి రోడ్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ డెవలప్మెంట్ పనులు 86 కోట్ల రూపాయలతో వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, మున్సిపల్ కార్యాలయ భవనం, ట్యాంక్ బండ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, తాగునీటి సదుపాయాలు, ఎల్ఈడి లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధితో పాటు జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటోల కొనుగోలు కోసం 61.82 కోట్లతో పనులు చేపట్టారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. 60 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కళాశాల, 5 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో
50 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వేగంగా జరుగుతాయి. తన ప్రాంత ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు 132/11 kV సబ్ స్టేషన్ మంజూరు చేయించి నాని సౌండ్ పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ పక్కకు జరగాలి. దయచేసి అందరూ పక్కకి వెళ్ళాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూర్చోవాలి. దయచేసి స్టేజ్ క్లియర్ చేయాలి. అందరూ సార్ మాట్లాడతారు, అందరూ స్టేజ్ క్లియర్ చేయండి. సార్ మాట్లాడతారు, అందరూ స్టేజ్ క్లియర్ చేయాలి. అందరూ స్టేజ్ క్లియర్ చేయాలి. సన్మానాలు ఆపుల్ని దయచేసి, టైం లేదు. వినబడతాదండి అందరికి. దయచేసి లీడర్లు, కేసీఆర్ లీడర్లు కొంచెం ఆపులు, సన్మానాలు ఆపుల్ని దయచేసి సన్మానాలు ఆపండి. ఇక ఎవరు రావద్దు. దయచేసి ఎవరు రావద్దు. దయచేసి సన్మానాలు సమాప్తం. సార్ మాట్లాడిన తర్వాత ఓకే. దయచేసి అందరూ ఉప్పెనలా దూసుకొచ్చి ప్రజా సమస్యలకు ఎదురెళ్ళిన భూముడు ఆయన. మట్టిలో పుట్టి మట్టి కోసం బ్రతికి ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్న నాయకుడు ఆయన. సలహాదారుడిగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అయినటువంటి మహానుభావుడు ఆయన. సొంత గంటకే సముద్రం మీద ఆయనకున్న ప్రేమే ఈ రోజు వందల వెలుగులు, వందల కోట్ల ప్రగతికి ప్రస్థానమైంది. దశాబ్దాల చీకట్లను చీల్చుకుంటూ 100 ఏళ్ల వెలుగుల భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి మహానుభావుడు ఆయన. నాడు అసెంబ్లీలో అరిపెరుగని పోరాటం, ఈ రోజు రాజ్యసభలో గర్జించే సింహం ఆయన. పొడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన ఒక గౌరవం, ఆయన ఆత్మగౌరవం. తెలంగాణ చరిత్ర పుటల్లో చెరుగని ముద్ర, ప్రజా శ్రేయస్సుకు ఆయన శ్వాస. అజేయంగా సాగే మీ ప్రస్థానం, మీ విజయం ప్రజలకి అంకితం కావాలని కోరుతూ మనమందరం గట్టిగా చప్పట్లతో మన నేతను విందాం. గౌరవ వేం నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు. గట్టిగా చప్పట్లు. ప్లీజ్ వెల్కమ్ సార్. మన నేత మాట్లాడుతున్నారు. మనమంతా కాస్త నిశ్శబ్దంగా ఉండాలి. అన్నలు నిశ్శబ్దం. మనమంతా ఎదురు చూస్తున్నది గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి సందేశం కోసం. ఈ మట్టి బిడ్డ, ఈ మట్టిని శ్వాసగా, ఆశగా, ధ్రాసగా శాసిస్తున్నటువంటి బిడ్డ, ఈ రోజు మనమందరం గర్వపడే స్థాయికి ఎదిగిన బిడ్డ వేం నరేందర్ రెడ్డి. గట్టిగా చప్పట్లతో మనం స్వాగతం పలుకుదాం. ప్లీజ్ సార్. కే సముద్రం మండలంలో ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు కే సముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి గారికి,
పెద్దలు గౌరవనీయులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పూరిక బలరాం నాయక్ గారికి, మిత్రులు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు